చెప్పు పోటీ. తాగలేదు. నువ్వు తాగినావా? నేను కూడా తాగలేను. పెట్టి ఫస్ట్ ఫోన్ పెట్టి. అదే మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఏం ఎంజాయ్ చేసిన బాబాయ్, బాగా తలలో వస్తుంది బయట ఉన్న టెన్షన్లకి. బయట ఛాయ్ తాగాలంటే పౌడర్ ఛాయ్, నీళ్ళ ఛాయ్. బయట ఛాయ్ తాగకుండా అయితే లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఛాయ్ తాగాలన్న ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. తలనొస్తుందా? బాగా తలనొస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుతలేదు. బయట ఏం తాగుతారా మంచి దంచా తలనొప్పి బాగుకోవాలి. నేను పెట్టిస్తా, నీకు కూడా నేర్పిస్తా. సరే. మరి ఏం పర్లేదు, స్టవ్ వెలిగించుకొని ఓ బొవన్ దాని మీద పెట్టేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 2 చెంచాల చాయ్ పత్తి వేసి డక్కాన్ని పెట్టి దాని మీద ఒక బరువైన వస్తువు పెట్టి అలా దమ్గానికి వదిలేసేయాలి. బొవన్ పెట్టడం వల్ల ఏమైతుందంటే లోపల చాయ్ మరుగుతూ ఆవిరి కూడా మళ్ళీ అది మళ్ళా చాయ్ లోపల మంచిగా మరిగి బాగా టేస్ట్ వస్తుంది. దానివల్ల కలర్ పిండిపోవడము, చాయ్ తాగినట్టు టేస్ట్ రావడం, నాకు టేస్ట్ నచ్చిందంటే, తలనొప్పి తగ్గిందంటే యాస్టీస్ ఇలానే పెట్టుకొని ట్రై చేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత మనం బరువును తీసేసి డక్కను ఓపెన్ చేసి చూస్తే అలా చాయ్ పత్తా మరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది, చాలా చిక్కగా ఎలా అయిపోయింది చూడండి. అందులో మనం సరిపోయినన్ని పాలు వేసుకోవాలి. వేసుకొని సరిపోయినంత చక్కెర వేసుకోవాలి. మీకు ముందే డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు మా బాబాయ్ ఫస్ట్ చాయ్ పత్తా వేసి మరిగించి పాలు పోసిన తర్వాత చక్కెర వేస్తున్నాడని. సో దానికి రీజన్ ఏంటంటే, మనం చక్కెర వేయడానికి మనం ఎన్ని కప్పుల టీ వస్తుంది అనేది ఫస్ట్ మన మెజర్మెంట్ ఉండాలి. దానికి ఎంత టీ వస్తుంది అనేది చూసుకొని, ఎగ్జాంపుల్ ఒక 4 కప్పులు వస్తుంటే ఒక 4 స్పూన్ల చక్కెర యాడ్ చేసుకోవాలి. ఆహా, చాయ్ ఫ్లేవర్ చూడండి, గోల్డెన్ కలర్లో ఎంత బాగుంది, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో ఇలాంటి టీ మీరు ఎప్పుడైనా తాగారంటే జన్మలో మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కుతుంది బాబాయ్, ఏం టేస్ట్ ఉంది, మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ టైం నేను కూడా ఇట్లనే ట్రై చేస్తాను. ట్రై చేయండి, ఈ విధంగా మామూలుగా ఉండదు, అది